ఆంధ్రప్రదేశ్ బీసీ సమన్వయ కమిటీ ప్రకాశం జిల్లా ఆధ్వర్యంలో బీసీ కులగణన చేసి బీసీల వాటాను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వద్ద మహాధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా చైర్మన్ బొట్ల సుబ్బారావు, జిల్లా కన్వీనర్ మస్తాన్రావు, బీసీ సంఘ నాయకులు పాసె వెంకటేశ్వర్లు, బొట్ల రామారావు, ధరణికోట లక్ష్మీనారాయణ, చావల సుధాకర్, పనిదప్ సుధాకర్, కోటి యాదవ్, బొట్ల మాలాద్రి తదితరులు పాల్గొన్నారు. మొత్తం కూడా బీసీల యొక్క కులగణన బయటికి తీసుకురాకుండా వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళ వాటా ప్రకారం వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళకి రావాల్సిన వాటాలు కూడా ఈ అగ్ర కులాలకు సంబంధించినటువంటి రెడ్లు ఉదాహరణ చెప్పినట్టు ఇచ్చే ప్రతి ఎమ్మెల్యేకి ఇచ్చేటువంటి జీతం కూడా మనమందరం కట్టేటువంటి పన్నుల్లో నుంచి వీళ్ళకి జీతాలు వస్తున్నాయి. ఈ జిల్లాటువంటి పన్నుల్లో నుంచి వీళ్ళందరికీ జీతాలు వస్తున్నాయి తప్ప ఆకాశం నుంచి తీసుకురావట్లేదు. లేదు చంద్రబాబు నాయుడు జేబులో నుంచి ఇట్లేదు, గతంలో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జేబులో ఇవ్వలేదు. వాళ్ళ నాన్న సంపాదించినటువంటి ఆస్తులన్నీ వీళ్ళందరికీ జీతాలు ఇలా మనం కట్టినటువంటి సమానంగా బ్రతకాలని గతంలో ఉన్నటువంటి బీసీ నాయకులందరూ కూడా పోరాటం చేస్తే 139 కులాలుగా ఉన్నటువంటి 52% ఉన్నటువంటి బీసీలు ఒకసారి పోరాటం చేస్తే ఎందుకు రాదు రాజ్యాధికారం అని అడుగుతున్నాం. గతంలో మండల్ కమిషన్ యొక్క పోరాటం ద్వారా వచ్చినటువంటి బీసీల యొక్క ఈ యొక్క రిజర్వేషన్ ఈ యొక్క అగ్రకులాల మొత్తం కూడా వాటిని అమలు చేయకపోతే ఫూలే 199వ జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి బీసీ మిత్రులకు, అట్లాగే వివిధ వర్గాల్లో ఉన్నటువంటి బీసీ భావజాల సానుభూతి పరులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఈ రాష్ట్రంలో స్వాతంత్ర్యానంతరం కూడా జనాభాలో అత్యధిక శాతం ఉన్నటువంటి బీసీలకు సగభాగం కూడా రిజర్వేషన్ లేకుండా వీరి యొక్క వాటా అన్ని రంగాల్లో కూడా కొనారిల్లిపోతున్నటువంటి సందర్భంలో రాష్ట్రంలో మేధావి వర్గం అంతా కూడా కలిసి ఈ యొక్క బహుజన భావజాలం ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా సమైక్యంగా ఏపీ బీసీ సమన్వయ కమిటీ ఏర్పాటు చేసి ఏదైతే మహాత్మా జ్యోతిరావు ఫూలే దాదాపు 2 దశాబ్దాల క్రితమే ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి కుల సమస్య ఏదైతే కుల రక్కసి కుల రుగ్మతలను రూపుమాపి అట్లాగే లింగ వివక్ష కూడా ఉండకూడదని చెప్పి, పురుష మహిళలకు భేదం ఉండకూడదని చెప్పేటటువంటి అంశంతో ఏ దేశమైనా ఏ ప్రాంతమైనా ఏ రాష్ట్రమైనా సుభిక్షంగా ఉండాలంటే విద్య, వైద్యం, ఆహారం అనేటువంటి అంశాల్లో పుష్టిగా సమృద్ధిగా ఉండాల్సి మహాత్మా జ్యోతిబా ఫూలే గారి జయంతి సందర్భంగా మన నాయకులు ధర్మకోట లక్ష్మీనారాయణ గారు కానీ, రాష్ట్ర చైర్మన్ పూర్ణచంద్రరావు గారు కానీ, బీసీ రమణ గారు కానీ, అలాగే ఈ బీసీ కులగణకి ఆది నుంచి మద్దతు ఉన్నటువంటి బీఎస్పీ పార్టీ నాయకులు తాటిపర్తి వెంకటస్వామి గారు కానీ, అలాగే రాష్ట్ర నాయకులు మన పరంజ్యోతి గారు కానీ, అనేక పెద్దలు, అలాగే మా రాష్ట్ర నాయకులు అజీజ్ గారు కానీ అందరి సహకారంతో ఈరోజు ఈ జయంతి రోజు నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ నిరసన దేనికంటే మా జనాభా ఎంతో మాకంత ఓటా కావాలని. మరి గతంలో మహాత్మా జ్యోతిబా ఫూలే 1827 ఏప్రిల్ 11 జన్మించిన తర్వాత అప్పట్లోనే సామాజిక అసమానతల మీద, అంటరానితనం మీద, కుల నిర్మూలన వ్యవస్థని వ్యతిరేకిస్తూ కుల నిర్మూలన కోసం, అలాగే మహిళల విద్య కోసం, మహిళోత్తరణ కోసం పాటుపడినటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిబా ఫూలే. వారి భార్య సావిత్రిబాయి ఫూలే గారిని విద్య నేర్పి మహిళలకు బాలికలకు అందరూ కూడా విద్య కావాలని కాంక్షించినటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిబా ఫూలే. 1973లో సత్యశోధక్ సమాజ్ ఏర్పాటు చేసి సమాజంలోని అంటరానితనం మీద, అసమానతల మీద, అలాగే బడుగు బలహీన వర్గాలకి సమాన హక్కులు కావాలని పోరాడినటువంటి వ్యక్తి జ్యోతిరావు ఫూలే. 1974లో ఈ దేశంలో మొట్టమొదటి బాలికలకు పాఠశాల ఏర్పాటు చేసినటువంటి నాయకులు జ్యోతిబా ఫూలే. మరి వారిని ఆదర్శంగా తీసుకొని గత 75 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో 52% ఉన్న బీసీలు అన్ని రంగాల్లో వెనకబడి, ముఖ్యంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ గ్రామాల్లో కానీ అన్నింటిలో కూడా వెనకబడుతూ ఉంటే ఒక బీసీ కులగణన అనేది జరిగితే కొంతమంది బీసీ జనాభా 30% అంటారు, కొంతమంది 40% అంటారు. మేము అడుగుతూ ఉన్నాం, గత ప్రభుత్వం బీసీ కులగణన జరిపి 52%గా తేల్చింది. మరి ఆ బీసీ కులగణని బయటపెట్టమని అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే 52% ఉన్న బీసీ జనాభాలో సుమారు 25 లక్షల మంది యాదవులు, 5 లక్షల మంది కురుబులు, 10 లక్షల మంది మా సోదరులు వడ్డెర్లు, రజకులు, నాయ బ్రాహ్మణులు, ఎన్నో సామాజిక వర్గాలు, గౌడాసు,
పద్మశాలీలు వీళ్ళందరూ కూడా ఉన్నారు. మరి గత 75 సంవత్సరాల్లో 1950లో మొదటి అసెంబ్లీ ఏర్పడిన తర్వాత ఇప్పటికీ కేవలం ఒక కులం అయితే కనీసం అసెంబ్లీ గేటు కూడా దాంట్లో అది వడ్డేరు కమ్యూనిటీ 10 లక్షల పై జనాభా కలిగినటువంటి వడ్డేరు కమ్యూనిటీ ఆ అసెంబ్లీ గేటు కూడా టచ్ చేయలే. మరి రజకులు కేవలం ఒక్కరు మాత్రమే వెళ్ళారు. పద్మశాలీలు ఒక 8 మంది వెళ్ళారు. యాదవులు 30 లక్షల మంది యాదవులు ఇప్పుడు ఎన్నికల దాకా అంటే రాష్ట్ర విభజన 2014 జరిగిన తర్వాత 175, 350 కావచ్చు, అంతకుముందు 294 సీట్లు ఉన్నప్పుడు కావచ్చు, మొత్తం మీద కేవలం 46 మందే అసెంబ్లీకి వెళ్ళారు. మరి కేవలం 12 లక్షల జనాభా ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గం 468 మంది అసెంబ్లీకి వెళ్ళారు. మరి 4.5 సుమారు 6% మనం చైతన్యం అవ్వాలి. ఈ చైతన్యం అయ్యేదానికి కులగన్న ఒకటే ముఖ్య ఆయుధం. కులగన్నది ఎప్పుడైతే తెలుస్తారో, మన జనాభా ఎప్పుడైతే తెలుస్తుందో మనం ప్రజల్లో పడి మన డిమాండ్ని బహిరంగంగా అడగచ్చు. మేము ఇదిగో 9% ఉన్నాం, మా సోదరులు ఇదిగో 6% ఉన్నారు, మా జనాభాకి ఏది ఉద్యోగాల గురించి చెప్తా ఉన్నారు. దీన్ని ఉద్యోగాలు చెప్తా ఇవాళ కూడా మన ఉద్యోగాలన్నీ కూడా 25% విలువ ఉంటే మిగతా ఉద్యోగాలన్నీ కూడా వాళ్ళే. అలాగే ఈడబ్ల్యూఎస్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఇది ఒక పెద్ద దుర్మార్గమైనటువంటి ఆలోచన విధానం. అప్పర్ కమ్యూనిటీస్లో మాలో కూడా పేదవాళ్ళు ఉన్నారు అంటారు. ఉంటే మేము సౌహృదంగా ఆదుకున్నాం. కానీ వాళ్ళు కేవలం 10% రిజర్వేషన్ ఇస్తే మరి ఈ బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఎక్కడికి వెళ్ళాలి? సుమారు 80% ఉన్న బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనార్టీలకి 50% ఉంటే మిగతా 15% మంది 50% రిజర్వేషన్, 50% అవకాశాలను అనుభవిస్తూ ఉంటారు. వీటన్నిటి కూడా ప్రకాశం జిల్లా బీసీ సమన్వయ కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది, ఖండిస్తూ ఉంది. మాకు మద్దతుగా నిలబడినటువంటి బహుజన సమాజ్ పార్టీ వారికి కానీ, అలాగే ఇతరులు మన వైఎస్ఆర్సీపీ నుంచి కూడా కొంతమంది నాయకులు వచ్చారు, అలాగే సమాజ్వాదీ పార్టీ నాయకులు కానీ